ఈ రాష్ట్రానికి నియంతనో చక్రవర్తో రాజో కాదు. ఒక పెద్ద పాలేరులాగా ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి. మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్, మేమంతా ప్రజాసేవకులం. ఈ విషయం మర్చిపోయి తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు దురుసు వ్యాఖ్యలు ఏవైతున్నాయో వారికి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నా. మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ. ఇదేం పటేల్ పట్వారి వ్యవస్థ కాదు, ఇది నియంతృత్వం కాదు. ఇక్కడ ఎవరు రాజులు లేరు, చక్రవర్తులు లేరు. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు, నియంతవు కాదు. పేరుకేమో ప్రజాపాలన, కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు. ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది. ప్రజాపాలన అనే అర్థానికి పాతర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం, మీరంతా నా కాలి కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది. మాట్లాడితే గవర్నమెంట్ భూమి, అసలు గవర్నమెంట్ భూమి ఏంది? రోడ్లు, చెరువులు, గుట్టలు, రాళ్ళు, రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా, నా భూమి. లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, గవర్నమెంట్ ఈజ్ అ మియర్ కస్టోడియన్, నాట్ ద ఓనర్. పీపుల్ ఆర్ ద ఓనర్స్, యు ఆర్ జస్ట్ అ కస్టోడియన్. నువ్వు ధర్మకర్తవు మాత్రమే. ప్రజల సొమ్ముకు, ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే. యు ఆర్ ఎ మియర్ కస్టోడియన్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. నేనేదో రాజును, ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారికి గుర్తు చేస్తా ఉన్నా, అది యూనివర్సిటీ భూమి, గవర్నమెంట్ భూమి అనే పంచాయతీ పక్కకు పెడితే నువ్వు యు ఆర్ ఎ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్, అంతే. ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు. దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు. రోజుకు 18 గంటలు పనిచేస్తానని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు. కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. నేను అడుగుతున్నా, నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా అడిగినారు. ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చి 27, 28 నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి 10 రోజులు సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది? దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడొచ్చు కదా. అరే ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా హైకోర్టు ఎన్నిసార్లు తిట్టిందండి? ఈ హైడ్రాతోని వీకెండ్స్ పని చేసుకుంటా, శనివారాలు ఆదివారాలు పని చేసుకుంటా, కోర్టు సెలవు దినాల నాడు హైడ్రాతో మీరు కొడుతున్నారు పేదల ఇండ్లు, ఇంకోసారి పిచ్చి చేస్తే హైడ్రాను రద్దు చేసి పారిస్తాను కూడా హైకోర్టు చెప్పలేదా? అయినా మీకు బుద్ధి రాదా నీ ప్రభుత్వానికి? బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి? అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా మీకు బుద్ధి రాదా? ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి? అక్కడ పులులు లేవు, జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏమింది నాకు అర్థం కాదు. అక్కడ ఏముందో కనీసం ఎప్పుడన్నా పోయినావా నువ్వు? పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు, భూముల మీద కన్నేసినాడు, ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు, మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా? ప్రైవేట్ భూమి ఏమన్నా?
ప్రజల కోసం హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 4-5 ఏళ్ళు చదువుకొని పిహెచ్డీ చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అనే ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా? ఇంత తప్పుడు పనులు చేయాలా? నేను జగదీష్ రెడ్డి గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నా. 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం. ఎస్, మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది, మాకు కూడా ఇబ్బందులు అయినాయి. ఒప్పించి మెప్పించి మొత్తానికి కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి అన్ని చేసి 14,000 ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం. ఇవాళ నువ్వు దాన్ని 4th సిటీయో 420 సిటీయో ఏదో కడుతున్నావు నువ్వు అక్కడ. నేను అడుగుతున్నా, మరి అక్కడ 14,000 ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు, మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డావు? అక్కడ 14,000 ఎకరాల్లో కట్టొచ్చు కదా. నువ్వు కట్టే ఐటీ పార్కులు, నువ్వు కట్టబోయే ఏఐ సిటీ, నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి, 2,500 ఎకరాలు ఏదైతే అక్కడ హెచ్సియు చుట్టూ ఉందో ఆ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా ప్రజలు అడిగేది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా పిల్లలు కొట్లాడేది. అక్కడుండే జంతువులకు నోరు లేదు, నీ మంత్రులకు లేదా, నీ ఎమ్మెల్యేలకు లేదా? కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా? ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా? నెమళ్ళు అరుస్తుంటే, ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే, మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే ఒక్కలకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది, కానీ మీకు వినబట్టలేదా? అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, పిల్లలు అడుగుతున్నారాడా ఏ యూనివర్సిటీ హే రియల్ ఎస్టేట్ నహి అని చెప్పి నినాదాలు ఇస్తున్నారు. ఇక మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్లు, ఇష్టం వచ్చినట్టు తిట్లు, మేము అవన్నీ చెప్పడానికి నేను రాలేదు. నేను ఇవాళ సూటిగా స్పష్టంగా ఒకటే విషయం చెప్తా ఉన్నా, మళ్ళీ మమ్మల్ని ఎవరు కూడా తప్పు పట్టవద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మేము మా పార్టీలో కూడా పెద్దలు కేసీఆర్ గారు నిన్న మొన్న మా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాల వారీగా. అక్కడ కొంతమంది ముఖ్యుల్ని కేసీఆర్ గారు పిలిపించారు. హైదరాబాద్ సంబంధించి, రంగారెడ్డి జిల్లా సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి ముఖ్యులను పిలిచారు. పిలిచి మరి ఇట్లా పిల్లలు ఆందోళన చేస్తున్నారు, మనం ఏం చేద్దాం, ఏం స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి పార్టీలో కూడా కేసీఆర్ గారు చర్చించారు. చర్చించిన తర్వాత మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అనుకున్నది ఏంటి అంటే, హైదరాబాద్లో ఈరోజు కాదు, మీరు ఒక్కసారి మా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా, మేమేదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు, కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు. హైదరాబాద్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్, బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది. హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆనాడు జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అనండి, హరితహారం లాంటి కార్యక్రమం నుండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాశాయి. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ ఎంసీఆర్హెచ్ఆర్డీ వెబ్సైట్లో ఉంది. ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది. హైదరాబాద్ కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని, బొగోటాని, మెహికోని వీటన్నిటిని కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు. జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డు, ఇది మేము సాధించిన విజయాలు. ఇక మళ్ళీ అదే మాట మళ్ళొకసారి, హరితహారం వల్ల మేము హెచ్ఎండిఏలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన విషయం. అదే మాదిరిగా ఇక ఇది డేటా, ఒక 10 ఏళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో. ఇది డేటా, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, ఇది డేటా చూడండి. బొంబాయి, ఢిల్లీ, చెన్నై, అదేవిధంగా కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని మరి జాతీయ స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్. ఇక ఎంత పెరిగింది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది తెలంగాణలో అంటే ఇదొక రిపోర్టు. ఇట్లా ఒకటి కాదు, నేను 100 చూపెడతాను. ఇది ఒక్క
పిక్చర్ మీకు అన్ని విషయాలు చెప్తుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పింది కూడా ఒక మాటలో చెప్తా. దిస్ వన్ పిక్చర్ విల్ స్పీక్ వాల్యూమ్స్. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ద గ్రోత్, డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ. ఇది భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రెస్పాన్స్. 2021 జూలై 23 నాడు భారతదేశంలో ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది గ్రీన్ కవర్, ఎంత పెరిగింది అడవి అంటే ఇది భారత ప్రభుత్వం 2021లో ఇచ్చిన రిపోర్టు. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం. బయోడైవర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అని చెప్పి వచ్చిన వార్తలు. ఎన్నిటికీ మించి మేమేదో ఒక హైదరాబాద్లోనే చేయలేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టి, చిన్న పల్లె కూడా 19,472 పల్లె ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్ గారు. మొత్తం 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టింది. పల్లెల్లో కూడా పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం. మండల స్థాయిలో 2011 బృహత్ ప్రకృతి వనాలు పెట్టింది. మొత్తం 6,000